బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. జిల్లాలో తిరుగులేని నాయకునిగా పేరున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వైఎస్ జగన్ కు పంపారు. కొన్నాళ్లుగా ఆ పార్టీపై తీవ్ర అసంతృప్తి ఉన్న బాలినేని ఎట్టకేలకు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇక వైసీపీకి గుడ్ బై చెబుతూనే ఆయన జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న వార్తలకు ఎట్టకేలకు నిజం చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి. జనసేనలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ కానున్నారు బాలినేని. ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం పవన్తో చర్చల తర్వాత తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక బాలినేని బాటలోనే మరికొందరు ప్రకాశం జిల్లా వైసీపీ నేతలు కూడా జనసేనలో చేరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బాలినేని శ్రీనివాసరెడ్డి రాకతో ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. కీలక నేత తమ పార్టీకి మరింత బలం తెస్తాడని జన సైనికుల్లో మరింత జోష్ నెలకొంది. ఇదిలా ఉంటే బాలినేని శ్రీనివాసరెడ్డి రాక పట్ల కొంతమంది జిల్లా జనసేన నేతల్లో అసంతృప్తి కనిపిస్తుంది. బాలినేని రాకను వ్యతిరేకిస్తున్నారు. జనసేనలో బాలినేని చేరతనారంభించి జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ సైలెంట్ అయిపోయారు. మరోవైపు రియాజ్ ను సొంత జనసేన నేతలు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఆయన వల్లే జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో ఎదగలేకపోతుందని మరికొంతమంది జనసేన నేతల అభిప్రాయం. వీటన్నిటిపై జనసేన చీఫ్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు, బాలినేనికి ఎలాంటి భరోసా, ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనేది కాసేపట్లో క్లారిటీ రానుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇక జిల్లాలో తిరుగులేని నాయకునిగా పేరున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజకీయ లేఖను వైఎస్ జగన్ కు పంపారు. ఇక కొన్నాళ్లుగా ఆ పార్టీపై తీవ్ర అసంతృప్తి ఉన్న బాలినేని ఎట్టకేలకు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇక వైసీపీకి గుడ్ బై చెబుతూనే ఆయన జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రచారానికి ఎట్టకేలకు బాలినేని అయితే ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే బాలినేని జనసేనలో చేరబోతున్నారు. మరి కాసేపట్లో కూడా పవన్ కళ్యాణ్తో భేటీ కాబోతున్నారు. చర్చల అనంతరం కూడా ఎప్పుడో తను చేరతారన్నది కూడా చర్చ తెలియబోతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి. అఖిల, మొత్తం మీద చూసుకుంటే ఎన్నో రోజులుగా ఉత్కంఠ రేపుతున్న ఎన్నికలకు ముందు నుంచి ఎన్నికల తర్వాత నుంచి కూడా బాలినేని పార్టీ మారతాడని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రచారానికి తెరదింపుతూ బాలినేని శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్సీపీకి నిన్న సాయంకాలం రాజీనామా చేశారు. హైదరాబాద్ నుంచి ఆయన హుటాహుటిన ఒంగోలు వెళ్లారు. ఒంగోలులో ఈరోజు ఉదయం ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలతో సమావేశం. అక్కడి నుంచి 9:30-10 గంటల సమయంలో ఒంగోలు నుంచి ఆయన అనుచరులతో ఏదైతే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి పవన్ కళ్యాణ్తో భేటీ అవుతారు. ఇప్పటికే ప్రాథమికంగా నాగబాబుతో ఆయన చర్చలు జరిపినట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ చర్చల నేపథ్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్తో భేటీ, పార్టీలో చేరిక ఎప్పుడు చేరాలి ఏమిటి అనే దానికి సంబంధించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక వైఎస్ఆర్సీపీకి ప్రకాశం జిల్లాకు సంబంధించి కోలుకోలేని దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటువంటి నేతని ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీ తయారు చేసుకోవడం కానీ లేకపోతే చేసుకోవడం కానీ, అటువంటి నేత మళ్ళీ రావడం కానీ సాధ్యమయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి విషయంలో కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయం, ఇద్దరితో కూడా ఆయన అన్యూన్యంగా ప్రధానంగా చూసుకుంటే కనుక వారితో కలిసిమెలిసి రాజకీయాలు చేస్తూ ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా కీలకమైన నేతగా ఆయన వ్యవహరించారు. 2 సార్లు రాజశేఖర టైంలో జగన్మోహన్ రెడ్డిలో మంత్రిగా పనిచేసిన బాలినేని జగన్ కూడా బంధువు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ బాలినేని జగన్ తీరుతో వ్యవహార శైలిపై అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. ఆయన రేఖ రాసిన తీరును మనం గమనిస్తే కనుక గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఏలెత్తి చూపుతూ బహిరంగంగానే
ఆయన విమర్శల వర్షాన్ని గుప్పించారు. మరికొద్ది సేపట్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ అవుతారు. భేటీ తర్వాత ఎప్పుడు పార్టీలో చేరేది, తన రాజకీయ భవిష్యత్ ఏమిటి అనేది కూడా ప్రకటించబోతున్నారు. సో ఓవరాల్ గా చూసుకుంటే ప్రకాశం జిల్లాకు సంబంధించి కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి కానీ బాలినేని రాజీనామా కోలుకోలేని దెబ్బగా భావించవచ్చు అఖిల. ఓకే శివ, అయితే మరి బాలినేని జనసేనలో చేరిన తర్వాత ఎలాంటి పదవి ఇచ్చే అవకాశం ఉంది? దీనికి ముందుగా ఏమన్నా జనసేన చీఫ్ అయితే పవన్ కళ్యాణ్ ఏమన్నా ఇప్పటివరకు భరోసా ఏమన్నా ఇచ్చినట్లు ఏమన్నా సమాచారం ఉందా? అలాగే మరికొంతమంది నేతలు కూడా ఆయన జనసేనలోకి రావడం పట్ల అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటిని కూడా పవన్ కళ్యాణ్ ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు? ప్రధానంగా చూసుకుంటే ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒక వర్గం రావాలని చెప్పి ఒక వర్గం వ్యవస్థిస్తుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి రాకని స్వాగతిస్తూ కూడా ప్రకాశం జిల్లాలో కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలు టపాసులు పేల్చి సంబరాలు చేస్తున్నారు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డిని వ్యతిరేకిస్తూ కూడా జిల్లా అధ్యక్షుడి వర్గం కూడా పూర్తి స్థాయి అసంతృప్తి ఆగ్రహంతో ఉంది. గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన కుంభకోణాలు, అక్రమాలు, స్కాములపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక వర్గం స్వాగతిస్తుంది, ఒక వర్గం వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్తో భేటీ అవుతున్న నేపథ్యంలో అందరినీ కలుపుకొని వెళ్లాలని చెప్పి కూడా స్పష్టమైన దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఆ తర్వాత బాలినేనికి ఎటువంటి పదవి ఇవ్వబోతున్నారు, ఆయన రాజకీయంగా ఏ రకంగా వినియోగించుకోబోతున్నారు అనే దానికి సంబంధించి ఈ రోజు భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పార్టీ జెండాను భుజానెత్తుకొని కేసులు పాడై అలాగే అనేక సందర్భాల్లో సంవత్సరాల కొద్ది ఇబ్బందులు పడ్డ నేతలు ఆ పార్టీలో ఉన్నారు. సో ఇప్పుడు గతంలో అధికారాన్ని అనుభవించి మళ్ళీ ఇప్పుడు అధికారాన్ని అనుభవించడానికి వస్తున్న నేతల విషయంలో చాలా క్లారిటీగా స్పష్టంగా ఉండాలి. పదవుల విషయంలో, బాధ్యతల విషయంలో ఆచితూచి వ్యవహరించాలనేది జనసేన ఆలోచనగా కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే ప్రస్తుతానికైతే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎప్పుడు చేరబోతున్నారు, ఆయనకి రాజకీయంగా ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు, పార్టీలో అతని పాత్ర ఏమిటి అనే దానికి సంబంధించి కూడా రానున్న 4-5 రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ఓకే రైట్ శివ, థ్యాంక్ యూ.